నా ప్రియమైన తల్లిదండ్రులారా, మీకు నేను ఇచ్చిన గొప్ప వరం ఏమిటో తెలుసా? అది మీ పిల్లలు. వారు మీ సొత్తు కాదు. వారు నా వరం. మీరు వారిని లోకానికి మాత్రమే కాదు, నా రాజ్యానికి సిద్ధం చేయవలసినవారు. ప్రార్థనలో పిల్లలను కప్పండి. ప్రతి ఉదయం వారు బయటకు వెళ్లే ముందు వారి తలపై మీ చేయి ఉంచి ప్రార్థించండి. ప్రభువా, నా బిడ్డను కాపాడుము అని చెప్పండి. మీ ప్రార్థన వారి భవిష్యత్తును మార్చగలదు. పిల్లలను నా యొద్దకు రానీయుడి. మత్తయి దేవుని వాక్యంలో పెంచండి. లోకం అనేక స్వరాలు మాట్లాడుతుంది, కాని మీ ఇంటిలో నా వాక్యమే వినిపించాలి. బైబిల్ చదవండి. ఒక వాక్యమైనా వారి హృదయంలో విత్తనంగా నాటండి. ఈరోజు మీరు నాటిన వాక్యం రేపు వారిని కాపాడుతుంది. ప్రేమతో శిక్షణ ఇవ్వండి, కోపంతో కాదు. ప్రేమతో సరిదిద్దండి. వారిని గద్దించే ముందు వారి కోసం కన్నీళ్లు కార్చండి. మీ ప్రేమ ద్వారా వారు దేవుని ప్రేమను అనుభవిస్తారు. మీ జీవితం వారికి ఉదాహరణ కావాలి. మీరు ప్రార్థించకపోతే వారు ప్రార్థించడం నేర్చుకోరు. మీరు సత్యంగా నడవకపోతే వారు సత్యాన్ని గౌరవించరు. పిల్లలు మీ మాటల కంటే మీ జీవితాన్ని చూసి నేర్చుకుంటారు. యేసు యొక్క హామీ, మీరు నా నామములో మీ పిల్లలను అర్పిస్తే నేను వారిని నడిపిస్తాను. లోకం వారిని లాగడానికి ప్రయత్నించినా నా చేయి వారిని పట్టుకుని నిలబెడుతుంది. వారు పడిపోతే నేను లేపుతాను. వారు దూరమైనా నేను తిరిగి పిలుస్తాను. ప్రార్థన. ప్రభువా, నా పిల్లలను నీకు అర్పిస్తున్నాను. వారి మనసును కాపాడుము. వారి భవిష్యత్తును ఆశీర్వదించుము. నన్ను మంచి తల్లిదండ్రిగా మార్చుము. ఆమేన్.